కంగ్రాచులేషన్ 17 మిలియన్స్ వ్యూవర్స్ వరల్డ్ కప్ వీడియో. కానీ ఇప్పుడు చిన్న పెద్దనే చూస్తున్నారు, ఎందుకంటే తక్కువ బడ్జెట్ సినిమాలు, అంటే ఎక్కువ అది బడ్జెట్ చిన్న సినిమాలు. అన్నారండి, తక్కువ బడ్జెట్ చూసిన వాడు చిన్న అని వాళ్ళు కూడా ఎక్కడ కూడా అంటే ఇంతకు ముందు చేసినటువంటి ప్రొడ్యూసర్ దాదాపుగా 40-50 సినిమాలు చేసిన చిన్న ప్రొడ్యూసర్స్, అంటే చిన్న చిన్న బడ్జెట్ అని అర్థం. ఇక్కడ చిన్న ఎవరిని budget లో. చిన్న పరచ అక్కర్లేదు, ఇది వాళ్ళు కూడా అనట్లేదు మేము చిన్న అని ఎందుకు అనాలి. అదే అంటున్నారు, అంటే ఇప్పుడు బయట సమాజంలో వేరే వాడు వేరే వాళ్ళు అంటున్నారండి, మనమని కాదు. అవును. చిన్న ప్రొడ్యూసర్ అని వస్తా పేరుకి వెళ్ళిపోయి తీసుకొచ్చారు. మరి అప్పట్లో చిన్న బడ్జెట్ లోనే కావచ్చు, కానీ మంచి సక్సెస్ సినిమాలు అందించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 40-50 సినిమాలు అన్ని సూపర్ హిట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకనే వాళ్ళు ఇప్పుడు తెర మీద కనిపించట్లేదు? అవును, కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా సినిమాలు చాలా హిట్స్ ఇచ్చాడు ఆయన. ఇప్పుడు అదే చాలామంది నిర్మాతలు ఉన్నారు, చాలామంది దర్శకులు ఉన్నారు. అంటే బడ్జెట్లు పెరగడము అనేది చిన్న పెద్ద అనేది నేనైతే అంగీకరించానమ్మా. ఇప్పుడు ఇది ఒక పెద్ద వ్యాపారం, ఇప్పుడు అది వ్యాపారం కాదని ఎవరన్నారు? మొదటి నుంచి వ్యాపారమే కదా. నిర్మాణం అనేది ఒక వ్యాపారం, ఏ నిర్మాణమైనా. భవన నిర్మాణం కూడా ఒక వ్యాపారం, సినిమా నిర్మాణం ఒక వ్యాపారం, ఇంకొకటి నిర్మాణాలు సంబంధించిన అన్ని వ్యాపారాలు చేసేటప్పుడు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో ఆ వినియోగదారులు అంటే ఇక్కడ ప్రేక్షకుల మూడు పట్టి ఎలాంటి సినిమాలో వాళ్ళు కోరుకుంటున్నారో ఆ స్థాయిలోనే తీవాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ కొంతమంది ఎవరు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ స్థాయిలో నిర్మాణ రంగంలో ప్రభుత్వం దీని గురించి అంటే ఎట్లా ఆలోచించాలంటారు? అంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయమ్మా? ఇప్పుడు నేను ప్రొడ్యూసర్గా ఉన్నాను, నన్ను ఇప్పుడు మీరు అన్నారు ఇందాక 100 కోట్లకు తక్కువ బడ్జెట్ లేకుండా సినిమా ఇవ్వాలి, ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా? అది కాదమ్మా. ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలనుకోవడము లేకుంటే ఇవన్నీ ఇది కాదు. ప్రభుత్వం వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏవైతే కొన్ని రాయితీలని లేకుంటే అవార్డ్స్ అని లేకపోతే ఫెసిలిటీస్ అని నిర్మాతలకు దర్శకులకు కల్పిస్తున్నారో వాటిని మనం వినియోగించుకొని, ఇది ఒక వ్యాపారమే కాబట్టి ఈ రంగంలో నిలదొక్కుకోవాలంటే డెఫినెట్గా ఆచితూచి అడుగు వేసి ప్రేక్షకుడిని థియేటర్ వరకు రప్పించడానికి మనం ఎలాంటి కథలు లేకుంటే టెక్నాలజీ వాడాలో వాటిని ఫాలో అయ్యి నిర్మాతల ముందుకు వెళ్తున్నారు కూడా, కాబట్టి వాళ్ళే సక్సెస్ అవుతారు. అసలు ఈ చిన్న సినిమాలకి థియేటర్లు కూడా ఇవ్వట్లేరు అంటున్నారు బయట. అమ్మా ఇవన్నీ అది చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడం కాదు, అంటే అక్కడే అవును అక్కడ అంటే కాదమ్మా. పాపం ఇవ్వడానికి వాళ్ళు రెడీ ఉన్నా కానీ ఆ బిజినెస్లో అంతర్భాగంగా ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ చేసాం అనుకోండి, నా సినిమాను విశ్వాచార్యుడు నేను ఏదో 10 థియేటర్లు తీసుకొని రిలీజ్ చేశాను అనుకోండి, ప్రేక్షకుడు రావాలి కదా, టికెట్ తెగాలి కదా. ఆ టికెట్ ఎలా తెగుద్ది ఇలాంటి సినిమాలకు? పబ్లిసిటీ లేకుండా లేకపోతే అంత ఖర్చు పెట్టకుండా. మీరు అంటున్నారు ఇలాంటి సినిమాలు అంటే ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో ఆడమంటారా? ఈ రోజుల్లో కష్టం అమ్మా, నా ఒపీనియన్ అది. ఎందుకంటే పాపం చాలామంది ఇప్పటికే మంచి కథ తీసుకొని ఎవరు కూడా ఇది చెడ్డ సినిమా అని ఇది చిన్న సినిమా అని భావించి తీవరమ్మా. ఎవరు సినిమా తీసినా కానీ తను ఒక ధైర్యంతో, తను ఒక మంచి ఆకాంక్షతో, ఒక మంచి కథను ఎన్నుకున్నామని లేకపోతే మంచి క్యారెక్టరైజ్ చేసామని మంచి స్క్రీన్ ప్లే చేసామని చేస్తున్నారు. కాకపోతే థియేటర్ రప్పించడం అనేది గగనగండమైంది. మీకే తెలుసు, ఇటీవల కాలంలో మనం పరిశీలించినప్పుడు పెద్ద సినిమాలు అన్న వాటికే థియేటర్కు రప్పించలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇక చిన్న సినిమాలు లేకపోతే అలాంటి నేనైతే చిన్న సినిమా అని కించపరచను. సారీ, చిన్న సినిమా ఉండదండి, చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు. అందరూ అనుకుంటున్నారేమో అదే అంటున్నా. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఇది మొదలైందో ఇట్లా మాటలాడడం మొదలైంది, ఏంటి అసలు ప్రస్తుతం ఇండస్ట్రీ పరిస్థితి ఎట్లా ఉందంటే ఏం చెప్తారు మీకు తెలిసి? ఈ ఇండస్ట్రీ పరిస్థితి నాలుగు గోడల మధ్యన ఇప్పుడు ఈ కెమెరాల ముందు నేనేదో చెప్తే అది కరెక్ట్ కాదమ్మా. మీ ఇండస్ట్రీకి పెద్దవాళ్ళు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి. ఇటు తెలంగాణ ప్రభుత్వం ఉంది, అటు ఆంధ్ర ప్రభుత్వం ఉంది. అక్కడ అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇక్కడ కూడా ఎఫ్డిసి ఉంది, అక్కడ ఎఫ్డిసి ఉంది. ఇది ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు, వీళ్ళంతా ఒక సమన్వయంగా దీన్ని కోఆర్డినేషన్ చేసే అవకాశం
వచ్చినప్పుడు డెఫినెట్గా అంటే ఒక రేషియో నేనేమనుకుంటున్నానంటే ఒక 10 సినిమాలలో ఒక 4 చిన్న అన్నాను, మళ్ళీ నా నోటితో చిన్న అన్నాను, అలాంటి తక్కువ బడ్జెట్ చేసి మంచి కథలు ఉంటే వాటికి కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు, ఒక 6 సినిమాలు పెద్దవాటికి కూడా అవకాశం వచ్చినప్పుడు కాంపిటీషన్లో వీళ్ళు వెళ్లకుండా ఉండాలమ్మా. ఇప్పుడు పండుగ రాగానే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారని వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు, అక్కడ కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అని నా యాజ్ ఎ జర్నలిస్ట్గా అయితేనేమి, అయితే టీవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అయితేనేమి నేను చూస్తున్న నా మిత్రుల ద్వారా చర్చల్లో జరిగే సారాంశాల ద్వారా మనం ఆ కాంపిటీషన్లకు వెళ్లకుండా మన పరిధులు చూసుకొని డెఫినెట్గా అలా వెళ్ళాల్సి వస్తేనే బాగుంటుంది.